నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అగ్ని ప్రమాదానికి గురైన లిటిల్ లైట్స్ అనాథాశ్రమాన్ని సందర్శించిన గన్నవరం ఎమ్మెల్యే ప్రమాదానికి గల కారణాలను అధికారులను ఆశ్రమ నిర్వాహకులను అడిగి తెలుసుకున్న యార్లగడ్డ వెంకట్రావు చిన్న రాష్ట్రాల జలవనరుల మంత్రుల 2వ అఖిల భారత సమావేశం గోదావరి బనకచెర్ల అనుసంధానానికి కేంద్రం సహకరించాలని ఏపీ మంత్రి రామానాయుడు విజ్ఞప్తి మెయిన్ రోడ్లోనే కాకుండా చిన్న వీధుల్లో కూడా పారిశుద్ధ్య నిర్వహణ ఖచ్చితంగా జరగాలి సంబంధిత అధికారులను ఆదేశించిన విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ పై బల్క్ వేస్ట్ జనరేటర్స్ తో సమావేశం మార్చి 1 నుండి ప్రత్యేక రైళ్లు నిర్వహిస్తామన్న ఇన్ఛార్జి చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ మాజీ సీఎం వైఎస్ జగన్ వల్లభనేని వంశీ అరెస్టు విషయంలో చేసిన ఆరోపణలను మంత్రి కొల్లు రవీంద్ర ఖండించారు దళిత యువకుడు సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి వంశీ హైదరాబాద్ లోని తన నివాసానికి తీసుకువెళ్లిన సీసీ కెమెరా దృశ్యాలను ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర బాబు మీడియాకు ప్రదర్శించారు ఇవాళ ఎవరైతే ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి సత్యవర్ధన్ కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తిని కిడ్నాప్ చేసి దాడి చేసి సొంతంగా ఆయన కారులోనే ఎక్కించుకుని ఆ ఫుటేజ్లన్నీ ఉన్నాయి ఒకసారి ఆ ఫుటేజ్ కూడా ప్లే చేయండి వంశీ గారు ఒక దళిత సోదరుడు పార్టీ కార్యాలయంలో వర్క్ చేస్తూ కంప్లైంట్ ఇచ్చాడని అతన్ని బెదిరించి భయపెట్టి కిడ్నాప్ చేసి అతను కేసును వాపసు తీసుకునేలాగా చేసింది వాస్తవం కదా అందులో ఉంది మీరు కాదా ఆ చేతులు మడత పెట్టుకుని అక్కడ నుంచున్న అతని వ్యక్తులు సత్యవర్ధన్ కాదా అతను ఎదురుగా ఉండి బెదిరిస్తుంది మీరు కాదా అది మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి లిఫ్ట్ కాదా హైదరాబాద్ అండి ఇదంతా చేసి మీరు ఇవాళ సాక్ష్యాలతో సహా బట్టబయలు బయట దొరికితే మీరు పోలీసులను బెదిరిస్తారా కంప్లైంట్ మీద ఎవరైతే కంప్లైంట్ ఇచ్చున్నాడో సత్యవర్ధన్ని మరి ఏ రకంగా వాళ్ళు బెదిరించారో మరి కిడ్నాప్ కాదా అది ఇవాళ అక్కడ వస్తున్నటువంటి ఇదిగోండి ఆయనే వంశీ గారు వాళ్ళ మనుషులు సత్యవర్ధన్ అతనే ఆ రైట్ సైడ్లో ఉన్నాడు కదా వైట్ షర్ట్ వేసుకుని అతను సత్యవర్ధన్ 11వ తారీఖున భయపెట్టి అంత చూడు అంత భయంగా నుంచి ఉన్నాడు అక్కడ చేతులు కట్టుకుని అంటే ఎంత దుర్మార్గంగా వాళ్ళు అతన్ని కిడ్నాప్ చేశారన్న దానికి ఇదే ఒక సాక్ష్యం ఇవన్నీ విజువల్స్ అన్నీ క్లియర్గా ఉంటే ఆ కేసులో పోలీస్ అధికారులు విచారణ చేసి అతన్ని అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతా ఉన్నారు గన్నవరంలో అగ్ని ప్రమాదానికి గురైన లిటిల్ లైట్స్ అనాథాశ్రమాన్ని ప్రభుత్వ విప్ గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు సందర్శించారు అగ్ని ప్రమాదానికి గల కారణాలను అధికారులను ఆశ్రమ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా గాయాల పాలైన వారిని ఫోన్లో పరామర్శించారు చిన్నారులకు అవసరమైన వైద్యాన్ని అందించాలని సూచించారు అనంతరం యార్లగడ్డ మీడియాతో మాట్లాడుతూ అర్ధరాత్రి సమయంలో మంటలు అంటుకున్నాయని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగింది అంటుంది భావించారు దేవుని దయతో పెను ప్రమాదం తప్పిందని అన్నారు వెంటనే ఆశ్రమ సిబ్బంది అప్రమత్తం కావడంతో ప్రమాద స్థాయి తగ్గిందని వెల్లడించారు అఖిల్ అనే విద్యార్థికి గాయాలయ్యాయని కానీ అంత ప్రమాదం కాదని చెప్పారు విద్యార్థికి మెరుగైన వైద్యం అందిస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు ఒకసారైనా గతంలో నేను ఆ పార్టీలో పనిచేశా ఏప్రిల్ 23, 2018న బ్రహ్మలింగయ్య చెరువు గట్టు మీద నుంచుని వేలాది లారీలు మట్టి తరలిపోతుంది అట్లాగే బ్రహ్మలింగయ్య చెరువు 1400 ఎకరాలు 1500 ఎకరాలు దీ మట్టి అంతా అమ్ముకున్నారు సిల్ట్ తీయటం అంటే అదే ఇప్పుడు ప్రభుత్వం రిజర్వాయర్ చేద్దాం అనుకుంటే
దానికి ఒక 16-17 కోట్ల డబ్బులు రాజేశారు. అలాగే సిల్ట్ తీస్తామంటే ఎంతో కొంత తీస్తారని చెప్పి, కానీ ఈయన్ని తాడి చెట్టు లోతులు మట్టి తవ్వుతారని మీరు అడిగిన మాట వాస్తవం కదా జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఆ రోజున మాట్లాడినప్పుడు అదే బ్రహ్మలింగ చెరువు గట్టు మీద నుంచి మాజీ శాసనసభ్యుడు, అప్పుడున్న శాసనసభ్యుడిని మట్టి కాసుడని, బకాసుడని, రౌడీ అని మీరు మాట్లాడిన మాట వాస్తవం కదా. అప్పుడు మట్టి కాసుడు ఇవాళ మహాత్ముడు అయిపోయాడా? ఆ భావంతోనే మీరు జైలుకి వెళ్ళారా పరామర్శించడానికి? ఫేక్ పట్టాల కేసుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆ రోజున బాపులపాడు ఎంఆర్ఓ ఉన్న నరసింహారావు అని నరసింహారావు అని కేసు పెడితే, తర్వాత అతను వైసీపీలోకి రాగానే ఆ ఫేక్ పట్టాల కేసు ఛార్జ్షీట్లో పేరు తొలగించింది వాస్తవం కాదా? ఆ ఎంఆర్ఓని గన్నవరంలో ప్రధానమైన మండలం గన్నవరం బాపులపాడు 75,000 ఓటింగ్ ఉండి 2 లక్షల పైన జనాభా ఉండేదానికి ఒకే ఎంఆర్ఓని కొన్ని సంవత్సరాల పాటు ఉంచిన మాట వాస్తవం కదా. బూతులు తిట్టేవాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి, బూతులు తిట్టేవాళ్ళని ప్రోత్సహించి, తెలుగు భాష మీద దాడి చేసి ప్రజల తిరస్కారానికి గురై 11 సీట్లు పరిమితమైంది వాస్తవం కాదా? ఇంకా ఇప్పుడు కన్నా మానుకుంటే మీ పార్టీకైనా రాష్ట్ర ప్రయోజనాలకైనా అది మంచిది తప్ప, ఇంకా ఇదే భాషను కంటిన్యూ చేయటం, బూతులు తిట్టేవాళ్ళని ప్రోత్సహిస్తే ఇక ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేయదలుచుకుందనేది ప్రజలు చర్చించుకునే పరిస్థితి. కేవలం పనికిమాలకు మంత్రులు ఇచ్చి, బూతులు తిట్టేవాళ్ళకి మంత్రులు ఇచ్చి ఆ 11 స్థానాలకి పరిమితమైపోయిన విషయాన్ని తెలుసుకుంటే మంచిదని మీ ద్వారా తెలియజేస్తూ, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే గన్నవరం పిఎస్సిఎస్ అధ్యక్షుడు కాసన్నేని రంగబాబు గారు పార్టీ మారాడనే ఉద్దేశంతో నాతో పాటు బ్యాంక్ చైర్మన్ పదవికి రాజీనామా చేసి మారాడు. రాజకీయ విలువలకి తిరోధకాలు లేకుండా మీరు అతను రాజీనామా చేయకుండా తీసుకున్న కాసన్నేని రంగబాబు బ్యాంక్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా, ఆ రోజు చేరిన వాళ్ళందరూ రాజీనామా చేసి చేరారు. చేరిన రంగబాబు గారి మీద ఆయన కాళ్ళు ఎరగొట్టి, ఆయన మీద కాళ్ళు ఎరగొట్టినప్పుడు, గోడవల్లి నరసయ్య గారి ఇంటి మీద దాడి చేసినప్పుడు కానీ, అలాగే మాధవ్ సీన్ గారి షాపు అక్రమంగా ఆ రోజు ఎంఆర్ఓలు, ఆ రోజున శాసనసభ్యుడు పడేసినప్పుడు కానీ మీరు ఒక్కసారన్నా ముఖ్యమంత్రిగా అసలు ఏం జరిగిందో కనీసం ఫీడ్ అన్నా తీసుకున్నారా ఇంటెలిజెన్స్ నుంచి కూడా? ఇన్ని చేసినప్పుడు మాడకుండా మళ్ళీ పైపెచ్చు మీరు ఎందాక మాట్లాడినట్లు కొడాలి నాని కానీ, గన్నవరం మాజీ శాసనసభ్యుడు కానీ, ఇంకొక ఆయన కానీ, వీళ్ళందరూ చంద్రబాబు గారి దగ్గర బీఫారం తీసుకుని పోటీ చేశారనే విషయం మీరు మర్చిపోయినట్టున్నారు. ఆంధ్రప్రదేశ్లో వరద జలాలను సద్వినియోగం సంధానం చేసుకుని రాయలసీమలోని జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు వంటి కరువు ప్రాంతాలకు నీటిని అందించేందుకు వీలుగా గోదావరి బనకచర్ల అనుసంధానానికి కేంద్రం సహకరించాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు కోరారు. రాజస్థాన్లోని ఉదయపూర్లో మంగళవారం నిర్వహించిన రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రుల 2వ అఖిల భారత సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో పోలవరంతో పాటు మరో 85 సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. Good evening to the chair and to all the dignitaries participating in the second All India State Ministers Conference on Water. I am very happy to be the part of this August gathering to share the best water management methodologies of our state and to learn innovations in this sector of other states in our country. As we all know, water is the elixir of life. The development of any nation depends on its natural resources, particularly water. In this session, I would like to share the best practices, challenges. Finally, the aim of our state for 2047 under the visionary leadership of our Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu Garu. Slide please. Andhra Pradesh, the brief introduction. As you all know that Andhra Pradesh is the rice bowl of India. Over the 62% of population depends on agriculture. Rainfall distribution in the state varies from 500 mm to 1200 mm with an average annual rainfall of 966 mm. Anantapur district of Andhra Pradesh receives the lowest rainfall, which is the second lowest in the country after Jaisalmer. The Godavari, Krishna, Vamsadhara, Nagavali and the Pennar of the major interstate rivers and 35 medium rivers in Andhra Pradesh. There are 108 reservoirs and about 38,426 minor irrigation tanks for water storage. 19 lakhs of agriculture bore wells irrigating gross areas of 40 lakhs areas in the state. Next. In Andhra Pradesh, 8 districts are drought prone and the remaining 18 districts
faces floods and cyclones affecting livelihood and economy. Besides this, the bifurcation of the state had a massive impact on our resources and economy. Andhra Pradesh, lying on the bank of the Bay of Bengal, water releases are on the mercy of the neighboring states. At the same time, during the floods, we are facing extensive damages due to the outflow of 2,500 TMC surplus water wasted into the sea from the river Godavari. In fact, it is a pity that 42% of AP considerable area depends only on rain. To overcome these challenges, our government has contemplated interlinking of rivers to transfer excess water to deficit basins. Next. In Andhra Pradesh, we have a total 4 crore acres geographical area, out of which 2 crore acres are available for cultivation. In the above mentioned 2 crore acres, irrigation potential is already created for 1 crore acres, and for the remaining 1 crore acres, government is proposing to create irrigation infrastructure. Next. Our state is facing many challenges in water, like unequal distribution of rainfall, uncertainty in inflows, groundwater stress, climate change, less water quality, etc. Next. This is the vision document 2047 of Andhra Pradesh to address the current issues on water across different sectors. The objectives of our state vision are to provide water security to all sectors, reduce the gap I-2 by using the water efficiently, creating additional storage and interlinking of rivers, modernization of existing water systems and water bodies, usage of technology for integrated water resources management, adoption of best practices like micro and piped irrigation, cooperative and natural farming, strengthening of water user association through people's participation per water management, etc. Our goal is to make the state as drought free and to preserve every drop of rainwater to enhance the groundwater. Next. రాజ్యాంగం రూపొందించిన చట్టాలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, నిర్భయంగా, రాగద్వేషాలకు అతీతంగా అమలు చేస్తుంటే పోలీసులపై అవమానకర బెదిరింపు వ్యాఖ్యలు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేయడం దారుణమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం ఖండించింది. విజయవాడలోని గాంధీనగర్లో ఉన్న ప్రెస్ క్లబ్ లో మంగళవారం సంఘం అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి బాలా సురేష్, స్టేట్ కోఆప్షన్ మెంబర్ అకిరాజు ఆధ్వర్యంలో ప్రత్యేక విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పోలీసులను ఉద్దేశించి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దిగజారిపోయిందని, రిటైర్డ్ పోలీస్ అధికారులు రిటైర్ అయిన తర్వాత కూడా వారిని తీసుకొచ్చి బట్టలు ఊడదీసి నిలబడతామని మాట్లాడటం దారుణమన్నారు. పోలీసులు ఎప్పుడు చట్టానికి, ధర్మానికి, న్యాయానికి, సత్యానికి సంకేతాలైన ఆ 4 సింహాలకే సెల్యూట్ చేస్తేరే తప్ప చట్టాలను, ప్రజాస్వామ్యాన్ని గౌరవించని వారికి చేయరన్న విషయాన్ని మాజీ సీఎం తెలుసుకోవాలన్నారు. సప్త సముద్రాలు దాటి అయినా చేసిన బెదిరింపు వ్యాఖ్యలు, ప్రజాస్వామ్యంపై, చట్టాలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కనీస గౌరవం లేదన్న విషయం బహిర్గతమైందన్నారు. పోలీసుల మనోభావాలు, ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా అవమానకర బెదిరింపులు వ్యాఖ్యలు ఇక నుంచైనా మానుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. జనకుల శ్రీనివాసరావు, నేను ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి ప్రెస్ మీట్లో పోలీసులు రిటైర్డ్ అయిన తర్వాత కూడా బట్టలు ఊడదీసి నిలబెడతానని చెప్పేటటువంటి వాక్యాలను ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారులను తీవ్రంగా పరిగణిస్తూ ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో 9 నెలల క్రితము మీ ప్రభుత్వంలో కూడా ఇదే పోలీసులు పనిచేశారని చెప్పి ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పోలీసులు ఎప్పుడు కూడా చట్టానికి, న్యాయానికి, సత్యానికి, ధర్మానికి నిలబడిన ఆ 4 సింహాలు పోలీసు, దానికి సెల్యూట్ చేస్తామే తప్ప చట్టాల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల వ్యతిరేకత ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా మేము సెల్యూట్ కొట్టమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఆ విధంగా మీరు, అంటే మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు 5 సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఈరోజు ఈ విధంగా మాట్లాడుతుంటే అది చాలా దురదృష్టకరంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం భావిస్తూ ఉన్నది. ఎందుకంటే మీరు ఈ విధంగా మాట్లాడటం వల్ల, మీరే వీళ్ళు ఈ విధంగా మాట్లాడితే మీ కింద వాళ్ళు ఇంక ఎలా మాట్లాడతారో ఒకసారి మీరు మననం చేసుకోవాలి. అదేవిధంగా మీరు ఈ వ్యాఖ్యల పట్ల, లా అండ్ ఆర్డరు
ఫెయిల్ అయిపోయిందని ఆ వ్యాఖ్యలన్నీ ప్రజల్లో తీసుకొస్తే మీరు ప్రజాస్వామ్యానికి దీనికి ఏం సంకేతం ఇస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. చాలా బాధగా ఉంది. మేము మీ వ్యాఖ్యలు మా ఆత్మధైర్యాన్ని మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయి కాబట్టి మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం నుంచి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నా పేరు మిర్యాల బాలసురేష్, పోలీస్ అధికారుల సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తను చేసినటువంటి వ్యాఖ్యల పట్ల పోలీస్ అధికారుల సంఘం పూర్తిగా ఖండిస్తూ ఈ వ్యాఖ్యలను విత్డ్రా చేసుకోవాలని, అలాగనే పోలీస్ అధికారుల సంఘం తరఫున మనవి చేసుకుంటూ మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలే చేయడం వలన పోలీసు సభ్యులందరూ, పోలీసు ఉద్యోగస్తులందరూ మా మనోభావాలు దెబ్బతిని మేము ఎందుకోసం చేస్తున్నాము, ఒక పార్టీ కోసము, ఒక రాజకీయ పార్టీల కోసము, లేకపోతే మా సొంత అవసరాల నిమిత్తం చేయము. ఉద్యోగము దానిలో భాగంగానే రాజకీయాలకు అతీతంగా మేము ఉద్యోగం నిర్వర్తిస్తూ ఉంటాం. వీటిని మీ వ్యాఖ్యల పట్ల మా పోలీసులందరూ మనోభావాలు దెబ్బతిని ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా మీ వ్యాఖ్యలు ఉండటం వలన వాటిని విత్డ్రా చేసుకోవాలని, మరలా ఇలాంటి వ్యాఖ్యలు రాకుండా తమరు పోలీసుల్ని గౌరవించే విధంగా తమ వ్యాఖ్యలు ఉండాలని మేము కోరుకుంటున్నాము. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రకి సీఎం శ్రీకారం చుట్టారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. ఫిబ్రవరి నెల థీమ్ సోర్స్ రిసోర్స్ అనే థీమ్ తో ముందుకు వెళ్లామని చెప్పారు. నెలకి ఒక థీమ్ తో ముందుకు వెళ్తున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నేడు నగరంలోని ఎక్సైజ్ కాలనీలో జరిగిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రకి సీఎం శ్రీకారం చుట్టారని అన్నారు. ఫిబ్రవరి నెల థీమ్ సోర్స్ రిసోర్స్ అనే థీమ్ తో ముందుకు వెళ్లామని చెప్పారు. నెలకి ఒక థీమ్ తో ముందుకు వెళ్తున్నట్లు వెల్లడించారు. గత నెల కంటే ఈ నెల మరింత ముందడుగు వేయటం జరిగిందన్నారు. స్వచ్ఛత అంటే కేవలం మున్సిపల్ శాఖకు మాత్రమే కాదు, అన్ని శాఖల సమన్వయంతో ముందుకు రావాలన్నారు. పైలట్ ప్రాజెక్టుగా కందుకూరులో ప్రారంభించడం జరిగిందని, రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఉన్న డంపింగ్ యార్డుల స్థానంలో పార్కులను ఏర్పాటు చేస్తామని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే ఒక నినాదంతో ఏదైతే ఒక ఉద్యమానికి జనవరి నెలలో శ్రీకారం చుట్టారో మైదుకూరులో, అది ఆ ఉద్యమం 2వ నెలలోకి ప్రవేశించింది. మరి ఫిబ్రవరి నెలలో మొన్న 15వ తేదీన కందుకూరులో రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్య అతిథిగా విచ్చేయటం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో కూడా ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ప్రతి నెల కూడా గత నెలతో పోల్చుకుంటే ఇంప్రూవ్మెంట్ కూడా కనపడుతూ ఉంది. ఇంకా ఎక్కువ మంది ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతూ ఉన్నారు. అదేవిధంగా గతంలో ప్రకటించిన విధంగా ప్రతి నెల కూడా ఒక థీమ్ని ఎంచుకొని ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాం. మరి ఫిబ్రవరి నెలలో సోర్స్ రీసోర్స్ అనే థీమ్ ఆధారంగా చేసుకుని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఏదైతే సెగ్రిగేషన్ అంటే చెత్తని వేరు చేయటం ద్వారా దానిలోంచి వచ్చేటటువంటి అనేక రకాలైనటువంటి రీసైక్లబుల్స్ని మనం బయటికి తీసినట్లయితే సంపద సృష్టించుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది అన్న ఒక థీమ్ని మేము ఫిబ్రవరి నెలలో తీసుకుని అనేక కార్యక్రమాలు చేపట్టాం. మరి దీనికి సంబంధించి ప్రతి నెల కూడా మేము సాధిస్తున్నటువంటి ప్రగతిని, ఏదైతే ప్రోగ్రెస్ మేము అచీవ్ చేస్తూ ఉన్నామో, అదేవిధంగా సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి మరి రాష్ట్రం ఏ స్థాయిలో ఉందో, మరి ఎక్కడికి చేరుకోవాలనుకుంటున్నాం, ఏం టార్గెట్స్ పెట్టుకున్నాం, ఇవన్నీ కూడా ప్రతి నెల ఒక నివేదికని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రజలకి ఇవ్వమని మరి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్కి ఆదేశించడం జరిగింది. మరి అదేవిధంగా మరి గత నెలలో కూడా ఒక నివేదిక, కొన్ని వివరాలు అన్నీ కూడా
మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేశాం. మరి ఈ నెల కూడా మరిన్ని వివరాలు రాష్ట్ర ప్రజల ముందు ఉంచాలన్న ఒక ఆలోచనతో ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశాం. దానికి కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా మరి మాకు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ వైపు నుంచి చంద్రబాబు నాయుడు గారు కూడా తగినన్ని నిధులు కేటాయిస్తారని చెప్పడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులను ఉపయోగించి డంపింగ్ యార్డ్స్ అన్నింటినీ కూడా పూర్తిగా లేకుండా చేసి వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ని మేము ఏర్పాటు చేస్తామని కూడా మరి తెలియజేస్తున్నాం. దానికి కందుకూరు పట్టణంలోనే శ్రీకారం చుట్టడం కూడా జరిగింది. ఇప్పుడు ఇంకొక పక్కన మనం చూసినట్లయితే ఉదాహరణకి అర్బన్ మనకున్నటువంటి 123 మున్సిపాలిటీలు కార్పొరేషన్ల నుంచి ప్రతిరోజు 6,890 టన్నుల చెత్త వస్తూ ఉంది. దానిలో ప్రస్తుతం మనం 3,376 టన్నులు మాత్రమే ప్రాసెస్ చేయగలుగుతున్నాం. అంటే 49% మాత్రమే ప్రాసెస్ చేయగలుగుతున్నాం. అంటే ఇంకా 51% ఇంకా కూడా డంపింగ్ యార్డ్స్కే చేరుతుంది. కాబట్టి ఆ విధానం మారాలి. మనం ఆ చెత్తను అట్లా కుప్పలుగా వేయటం అనేది మారాలి. ఇప్పుడు ఉన్నటువంటి 2 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో గుంటూరు అదేవిధంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి 2 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్కి అదనంగా ఇంకొక 2 ప్లాంట్స్కి కూడా టెండర్లు పిలుస్తూ ఉన్నాం. ఒకటి ఆల్రెడీ టెండర్ పిలవటం జరిగింది. 10 మెగావాట్లు నెల్లూరు దగ్గర ప్రతిరోజు కూడా 620 టన్నుల చెత్తని ప్రాసెస్ చేసేటటువంటి ఒక వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ నెల్లూరు దగ్గర 620 టన్నుల నుంచి ప్రతిరోజు కూడా 10 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన చేయొచ్చు. 330 కోట్ల రూపాయలతో నెల్లూరు దగ్గర ఈ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పెడుతున్నాం. దానికి టెండర్లు ఆల్రెడీ పిలిచాం. రెండవ ప్లాంటు 12 మెగావాట్లు రాజమండ్రి దగ్గర 340 కోట్ల రూపాయల పెట్టుబడితో రాజమండ్రి దగ్గర 12 మెగావాట్లు ప్రతిరోజు కూడా 640 టన్నుల చెత్తని ప్రాసెస్ చేసేటటువంటి సామర్థ్యం ఆ ప్లాంట్కి ఉంటుంది. ఈ రకంగా ఎక్కడికక్కడ అది వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ల ద్వారా కానివ్వండి, వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్స్ ద్వారా కానివ్వండి, ఏ రోజు వచ్చేటటువంటి చెత్తని ఆ రోజు. గన్నవరంలో తెదేపా కార్యాలయంపై ఘటనను పూర్తిగా వక్రీకరించి అవాస్తవాలతో ప్రజలను తప్పుదారి పట్టించాలని జగన్ ప్రయత్నిస్తున్నారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి ఆరోపించారు. నేను వందల మంది కార్యకర్తలను వెంటేసుకుని గన్నవరం వైకాపా కార్యాలయంపై దాడికి వెళ్లినట్లు చెప్తున్నారు. అదే నిజమైతే ఆధారాలు ఎందుకు చూపించట్లేదు? వంశీ అరాచకాలను ప్రశ్నించిన తెదేపా నాయకుడు దొంతు చిన్న ఇంటిపై వైకాపా నాయకులు దాడి చేశారు. ఆయనకు అండగా నిలబడి ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లాం. వైకాపా మూకలు ఆ రోజు నన్ను చంపడానికి ప్రయత్నించాయి. తోట్ల వల్లూరు పోలీస్ స్టేషన్ లో కరెంటు తీయించి గుండాలతో నాపై దాడి చేయించారని ఆరోపించారు. ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్లలో భాగంగా 11వ రోజైన మంగళవారం సాయంత్రం నిర్వహించిన సిడిబండి మహోత్సవానికి వేలాది భక్తులు తరలివచ్చారు. దీంతో విజయవాడ మచిలీపట్నం రహదారి భక్త సంద్రాన్ని తలపించింది. గత 2 రోజులుగా స్థానిక శివాలయం రోడ్డులోని పాత ట్యాంక్ ప్రాంతంలో 2 విశ్వకర్మ వృత్తిదారులు అమ్మవారి సిడిబండిని ప్రత్యేకంగా తయారు చేశారు. వేలాది మంది మహిళలు పసుపు కుంకుమతో పూజలు చేసి బిందెలతో నీళ్లు తెచ్చి స్వాగతం పలికారు. అనంతరం సిడిబండిని కాలేజీ రోడ్డు, శివాలయం, సుందరమ్మపేట రోడ్డు మీదుగా ఉత్సవాలయ ప్రాంగణానికి తరలించారు. స్థానిక ఎస్సీ వాడకు చెందిన ఉయ్యూరు మౌర్యని పెళ్లి కుమారుడిగా అలంకరించి ఉత్సవాలయ ప్రాంగణానికి ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం సిడిబండి కాడికి వైపున బుట్ట కట్టి అందులో కూర్చోబెట్టి ఆలయం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చేయించారు. బుట్టలో ఉన్న పెళ్లి కుమారుడిని పైకి లేపినప్పుడు జనం అరటి పండ్లతో కొట్టడం సంప్రదాయం. ఇలా కింద పడిన పండ్లను పిల్లలు లేని మహిళలు తింటే సంతానం కలుగుతుందని నమ్మిక. గన్నవరం డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో పలువురు సీఐలు, ఎస్ఐలు 100 మంది సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. రద్దీ నేపథ్యంలో ట్రాఫిక్ ను పలు ప్రాంతాల్లో దారి మళ్లించారు. మెయిన్ రోడ్లోనే కాకుండా చిన్న చిన్న వీధుల్లో కూడా పారిశుద్ధ్య నిర్వహణ ఖచ్చితంగా జరగాలని, ఎక్కడ వ్యర్థాలు ఉండరాదని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా ఆంధ్రప్రభ కాలనీ, ప్రకాష్ నగర్, ఎల్బీఎస్ నగర్, ఉడా కాలనీ, కరకట్ట రోడ్, కండ్రిక, నూజివీడు రోడ్డు, బాంబే కాలనీ తదితర ప్రాంతాలను పర్యటించి క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య నిర్వహణ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రోడ్డుపై ఎటువంటి వ్యర్థాలు ఉండరాదని, ఇంటింటి వ్యర్థాల సేకరణ ఖచ్చితంగా జరగాలని, పుష్కాట్లలో ఖచ్చితంగా 4 చెత్త బట్టలను ఉంచాలని, తడి చెత్తను, పొడి చెత్తను విడివిడిగా సేకరించాలని, నిర్మాణ వ్యర్థాలను ఎప్పటికప్పుడు తీసివేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో ఇన్ఛార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, బయాలజిస్ట్ సూర్యకుమార్, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బాబు,
శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్ సిబ్బంది పాల్గొన్నారు. విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న కార్యక్రమంలో భాగంగా వ్యర్థాలు ఎక్కువగా వచ్చే ప్రదేశాలైన రైతు బజార్, మార్కెట్, హాస్పిటల్స్, హోటల్స్ మేనేజర్లతో మంగళవారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల నూతన భవనంలోనే మీటింగ్ హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ మాట్లాడుతూ ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వ్యర్థాలతో పర్యావరణానికి హాని కలుగుతుందని, అవి భూమిలో కలిసిపోవడానికి 200 సంవత్సరాలకు పైగా సమయం పడుతుందని, పర్యావరణ హితమైన వస్తువులని వాడాలని, మార్కెట్ ప్రదేశాలలో, రైతు బజార్లలో, హాస్పిటల్లో ఎక్కడాను సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించాలని, దానికి బదులుగా పర్యావరణ హితమైన వస్తువులను వాడేందుకు ప్రజలను చైతన్యపరచాలని, ఈ నెల ఆఖరులోగా ప్రజలందరికీ వాటి గురించి అవగాహన కల్పించాలని తెలిపారు. మార్చి 1, 2025 నుండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై ప్రత్యేక రైడ్లు నిర్వహిస్తారని, ఎవరైనా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని వాడినచో, అమ్మినచో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని భారీ జరిమానా విధిస్తారని, అమ్మేవారి ట్రేడ్ లైసెన్సులు క్యాన్సిల్ చేస్తారని తెలిపారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అగ్ని ప్రమాదానికి గురైన లిటిల్ లైట్స్ అనాథాశ్రమాన్ని సందర్శించిన గన్నవరం ఎమ్మెల్యే. ప్రమాదానికి గల కారణాలను అధికారులను, ఆశ్రమ నిర్వాహకులను అడిగి తెలుసుకున్న యార్లగడ్డ వెంకట్రావు. చిన్న రాష్ట్రాల జలవనరుల మంత్రుల 2వ అఖిల భారత సమావేశం. గోదావరి, బనకచర్ల అనుసంధానానికి కేంద్రం సహకరించాలని ఏపీ మంత్రి రామానాయుడు విజ్ఞప్తి. మెయిన్ రోడ్లోనే కాకుండా చిన్న వీధుల్లో కూడా పారిశుద్ధ్య నిర్వహణ ఖచ్చితంగా జరగాలి. సంబంధిత అధికారులను ఆదేశించిన విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. విజయవాడలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ పై బల్క్ వేస్ట్ జనరేటర్స్ తో సమావేశం. మార్చి 1 నుండి ప్రత్యేక రైడ్లు నిర్వహిస్తామన్న ఇన్ఛార్జి చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్. ఎదురొస్ట్ బులెటిన్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.